మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే సోమవారము, గ్రహణం తర్వాత రోజు గనుక రాత్రికి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ లేదా తెలియక కానీ ఇంట్లో ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా అష్టకష్టాలు తప్పవు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. గ్రహణ దోషాలు కష్టాలు తప్పవు. మీ ఇంటికి గండాలు తప్పవు. కాబట్టి తప్పనిసరిగా ఆడవాళ్ళు మాత్రం ఈ కూరను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు వండవద్దు. ఎందుకంటే గ్రహణం అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినది. నిన్న గ్రహణం అనేది ప్రారంభమై ఈరోజు తెల్లవారుజాముతో గ్రహణం విడిచింది. కాబట్టి ఇలాంటి గ్రహణం విడిచినటువంటి తర్వాత రోజు ఈ సోమవారం రావటం అనేది ఇంకా గొప్ప విశేషం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కూడా తప్పక కొన్ని నియమాలు పాటించాల్సిందే. ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ శివుడి ముందు ఇంట్లో దీపం వెలిగించుకోవటం, లేదా శివాలయానికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోవటం, లేదా అభిషేకం జరుగుతూ ఉంటే చూడటం వంటి పనులు చేయటం వలన మీపై ఉండే గ్రహణ ప్రభావాలు తగ్గుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గ్రహణం తాలూకా దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే గ్రహణం తర్వాత రోజు పొరపాటున కూడా ఒక కూరను అస్సలు తినకూడదని శాస్త్రాలలో ఉంది. గ్రహణం తర్వాత రోజు ఈ కూరను గనుక వండుకుని తింటే గ్రహణ దోషాలు మిమ్మల్ని మళ్ళీ తిరిగి పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరూ కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈరోజు ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు సోమవారం, కానీ ఇది సామాన్యమైన సోమవారం కాదు. ఇది నిన్నటి మహాచంద్రగ్రహణం యొక్క నీలి నీడలు ఇంకా పూర్తిగా తొలగిపోని ఒక అత్యంత సున్నితమైన కీలకమైన రోజు. గ్రహణం ముగిసిపోయిందని మనం తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ దాని సూక్ష్మమైన ప్రభావాలు, దానివల్ల విడుదలైన శక్తివంతమైన ప్రతికూల తరంగాలు వాతావరణంలో మరో 24 నుండి 48 గంటల పాటు సంచరిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో మన శరీరం, మన మనసు, మన ఇల్లు, మన అదృష్టం అన్నీ కూడా ఒక తెరిచి ఉంచిన పుస్తకంలా అత్యంత గ్రహణ శక్తితో ఉంటాయి. ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఈరోజు రాత్రి మనం పొరపాటున కూడా తినకూడని ఒక కూర ఉంది. ఆ కూరను తెలియక తిన్నారంటే నిన్నటి గ్రహణం వల్ల కలిగే సకల దోషాలు మిమ్మల్ని చుట్టుముట్టడమే కాకుండా మీ ఇంటికి తీవ్రమైన గండం తప్పదు. మీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. గ్రహణం అంటే విశ్వంలో జరిగే ఒక పెద్ద యుద్ధం లాంటిది. రాహువు అనే ఛాయాగ్రహం మనసుకు అధిపతి అయిన చంద్రుణ్ణి కబలించే ప్రయత్నం చేసినప్పుడు విశ్వంలో ఒక అల్లకల్లోలం సృష్టింపబడుతుంది. ఆ సమయంలో భూమిపైకి అపారమైన ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. గ్రహణం ముగిసిన ఆ యుద్ధం వల్ల ఏర్పడిన ధూళి, పొగ వంటివి ఎలాగైతే గాలిలో తేలుతూ ఉంటాయో అలాగే ఆ ప్రతికూల శక్తి యొక్క అవశేషాలు మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇంకా అలుముకునే ఉంటాయి. ఈ సమయంలో మన శరీరంలోని ప్రాణశక్తి, ముఖ్యంగా మన జీర్ణశక్తి అత్యంత బలహీనంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న శక్తి కేంద్రం కూడా చాలా బలహీనపడి బయట నుంచి వచ్చే శక్తులను సులభంగా లోపలికి అనుమతిస్తుంది. అందుకే గ్రహణం తర్వాత రోజు చాలా జాగ్రత్తగా, సాత్వికంగా ఉండాలని మన పెద్దలు, ఋషులు పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. ఈరోజు మనం తీసుకునే ఆహారం, మన ఆలోచనలు, మన మాటలు మన భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇంతటి ప్రమాదకరమైన రోజున పగలు మరియు రాత్రి సమయంలో మనం అస్సలు తినకూడని ఒక కూర ఉంది. ఆ కూర మరేదో కాదు, మనలో చాలామందికి ఇష్టమైన కానీ అత్యంత ప్రమాదకరమైన గుణాలు కలిగిన వంకాయ కూర. అవును, గ్రహణం తర్వాత రోజు పొరపాటున కూడా వంకాయ కూరను తినకూడదు. కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, వంకాయ రోటి పచ్చడి రూపంలో కావచ్చు, నిల్వ పచ్చడి రూపంలో కావచ్చు, వంకాయను పప్పులో వేసుకొని కావచ్చు, సాంబార్లో వేసుకొని కావచ్చు, గుత్తి వంకాయ రూపంలో కావచ్చు, వంకాయ బజ్జీ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు అనగా గ్రహణం తర్వాత రోజు వంకాయను తినకూడదు. వంకాయ కూర తినకూడదు అనగానే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కూరగాయలలో రారాజు అయిన వంకాయను ఎందుకు తినకూడదు? ఇందులో ఏదైనా మూఢనమ్మకం ఉందా అని మీకు అనిపించవచ్చు. కానీ దీని వెనుక చాలా లోతైన ఆయుర్వేద, జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం వంకాయ ఒక తాపసిక ఆహారం. ఆహారాలను 3 రకాలుగా విభజిస్తారు: సాత్వికము, రాజసికం మరియు తాపసికం. గ్రహణం తర్వాత మన మనసు ఇప్పటికే గందరగోళంగా, బలహీనంగా ఉన్నప్పుడు
మనం తాపసిక గుణం కలిగిన వంకాయను తింటే అది మనలోని ప్రతికూల ఆలోచనలను, నిరాశను, కోపాన్ని, భయాన్ని పదింతలు చేస్తుంది. మన మనస్సు మరింత బలహీనపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వంకాయ కర్మఫల ప్రదాత అయిన శనిగ్రహానికి సంబంధించిన కూరగాయ. వంకాయ యొక్క నలుపు, వగరు రంగు శనిగ్రహానికి ప్రతీకలు. గ్రహణ కాలంలో శని, రాహువుల యొక్క ప్రతికూల ప్రభావాలు చాలా అధికంగా ఉంటాయి. అలాంటి సమయంలో గ్రహణం ముగిసిన వెంటనే వాతావరణంలో ఇంకా ఆ గ్రహాల యొక్క విషపూరితమైన శక్తి సంచరిస్తున్నప్పుడు మనం శనికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోవటం అంటే ఆ ప్రతికూల శక్తులను మనమే స్వయంగా మన శరీరంలోనికి, మన ఇంట్లోకి ఆహ్వానించటం లాంటిది. ఇది ఆగిపోయిన అగ్నికి గాలి ఊదినట్లుగా అవుతుంది. దీనివల్ల ఏలినాటి శని, అష్టమ శని వంటి దోషాలు లేని వారికి కూడా శని ప్రభావం వల్ల కలిగే కష్టాలు, ఆటంకాలు, నష్టాలు ప్రారంభమవుతాయి. వంకాయను నూనెలో వేస్తే అది నూనెను ఎలాగైతే స్పాంజీలా పీల్చుకుంటుందో అలాగే తన చుట్టూ ఉన్న శక్తులను కూడా విపరీతంగా తనలోనికి ఆకర్షిస్తుంది. గ్రహణం తర్వాత వాతావరణంలో తేలియాడుతున్న గ్రహణ దోషాలు, నరదృష్టి, నరఘోష, ఈర్ష్య, అసూయ వంటి సకల ప్రతికూల శక్తులను వంకాయ కూర తనలోనికి పీల్చుకుంటుంది. మనం ఆ కూరను తిన్నప్పుడు ఆ విషమయమైన శక్తులన్నీ నేరుగా మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అందుకే గ్రహణం తర్వాత రోజున పగలు మరియు రాత్రి ఏ సమయంలోనూ, ఏ రూపంలోనూ వంకాయను తినకూడదు. ముఖ్యంగా రాత్రి సమయంలో వంకాయ కూరను అస్సలు తినకూడదు. గ్రహణం తర్వాత రోజు మనం స్నానం చేసి దైవ ప్రార్థన చేసి ఇల్లు శుభ్రం చేసుకోవటం ద్వారా గ్రహణం వల్ల కలిగే దోషాలను, ప్రతికూల శక్తిని తొలగించుకుంటాం. కానీ ఈరోజు మీరు వంకాయ కూర తినటం ద్వారా బయట ఉన్న ప్రతికూల శక్తులను మళ్ళీ మీ శరీరంలోనికి ఆహ్వానించి మీరు చేసిన శుద్ధి ప్రక్రియ మొత్తాన్ని వ్యర్థం చేసుకున్న వారవుతారు. దీనివల్ల గ్రహణ దోషాలు మిమ్మల్ని రెట్టింపు బలంతో పట్టి పీడిస్తూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు, మానసిక అశాంతి, కుటుంబంలో గొడవలు, అనారోగ్య సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రతికూల శక్తితో నిండిపోతాడో ఆ శక్తి ఆ వ్యక్తితోనే ఆగిపోతుంది. అది ఆ వ్యక్తి నివసించే ఇంటి వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తుంది. ఇంట్లో తెలియని భయము, అశాంతి, చిరాకు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరి మాట మరొకరు వినరు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటి ప్రశాంతత దెబ్బతిని అది ఒక నరకంలా మారుతుంది. ఇదే ఇంటికి గండం అంటే. అంతేకాదు ఇలాంటి ప్రత్యేకమైన రోజున తాపసిక ఆహారమైన వంకాయను తినటం వల్ల మన బుద్ధి మందగిస్తుంది, ఆలోచన శక్తి నశిస్తుంది, మనం సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేము, వాతావరణంలో నష్టాలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు ఏర్పడతాయి, ఊహించిన ఖర్చులు మీ మీద పడతాయి. అంతేకాదు వంకాయలో శని, రాహువుల యొక్క ప్రతికూల శక్తి ప్రవేశించటం వల్ల అది ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు గెంటేస్తుంది. ఐశ్వర్యానికి, పవిత్రతకు నిలయమైన లక్ష్మీదేవి తాపసికమైన ప్రతికూల శక్తి నిండిన ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండదు. ఆమె మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవటం మొదలవగానే మీ సంపాదన ఆగిపోతుంది. ఉన్న ధనం కర్పూరంలాగా ఖర్చు అయిపోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. చివరికి మీ చేతులు ఖర్చులకు చిల్లిగవ్వ కూడా మిగలని దయనీయమైన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కేవలం ఈ ఒక్కరోజు మీ నాలుకను అదుపులో పెట్టుకుని వంకాయ కూరకు దూరంగా ఉండండి. ఈ ఒక్కరోజు మీరు చేసే చిన్న త్యాగం మీ భవిష్యత్తును, మీ ఆరోగ్యాన్ని, మీ ఐశ్వర్యాన్ని కాపాడుతుంది. మరి ఈరోజు ఏమి తినాలి అంటే అత్యంత తేలికగా అరిగే సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే పెసరపప్పుతో చేసిన కిచిడి, కొద్దిగా నెయ్యి వేసుకున్న అన్నం, బీరకాయ వంటి తేలికైన కూరగాయలతో చేసిన పులుసు, పండ్లు, పాలు వంటివి తీసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ఈరోజు రాత్రి భోజనాన్ని త్వరగా, తక్కువ మోతాదులో తీసుకోవాలి. భోజనానికి ముందు, తర్వాత శివనామాన్ని లేదా చంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని స్మరించుకోవటం వల్ల మీ జీర్ణశక్తి పెరుగుతుంది, ఆహారం అమృతంగా మారుతుంది. మామూలు రోజుల్లో మీరు ఏ కూర తిన్నా పర్వాలేదు, కానీ ఈరోజు రాత్రి మాత్రం అస్సలు వంకాయ కూరను తినకండి. కోరి దరిద్రాన్ని కొని తెచ్చుకోకండి. ఒకవేళ మీరు ఈ వీడియో చూడక, మీకు తెలియక ఈరోజు వంకాయ కూరను తినేసి ఉంటే ఒక తులసి ఆకును తినండి. అప్పుడు ఆ కూర తిన్న దోషం పోతుంది. కాబట్టి ఈరోజు సోమవారం, గ్రహణం తర్వాత వచ్చే ఈ కీలకమైన రోజు పగలు మరియు రాత్రి పొరపాటున కూడా వంకాయ కూర జోలికి వెళ్ళకండి. వంకాయతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే ఎండి రొయ్యలు, ఎండి చేపలు, ఎగ్గు, ఫిష్, చికెను, మటను, నత్తలు, పీతలు లాంటివి కూడా తినకూడదు. సోమవారం రోజు ఎలాగో ఎవ్వరూ నాన్ వెజ్ తినరు కనుక
దాని గురించి ఈ వీడియోలో ఎక్కువగా ప్రస్తావించలేదు కనుక అందరూ గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ చిన్న ఆహార జాగ్రత్తలను పాటించండి. అలా పాటిస్తేనే గ్రహణ దోషాలు మీకు అంటకుండా ఉంటాయి, కష్టాలు దూరమవుతాయి, మీ ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. మీ చేతిలో ధనం నిలిచి మీరు ఐశ్వర్యవంతులుగా ఆనందంగా ఉంటారు. జంధ్యం వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు గ్రహణం తర్వాత తప్పనిసరిగా జంధ్యం మార్చుకోవాలి. ఈ గ్రహణం తర్వాత ఆవుకు పశుగ్రాసం, బెల్లం, శనగలు తినిపించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే వారికి శుభం జరుగుతుంది. గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలు అంటే కారు, బైక్, సైకిల్ ఇలాంటి వాహనాలను శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టుకోవాలి. ఇలా చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కాబట్టి గ్రహణం తర్వాత అందరూ కూడా ఈ పనులు తప్పక చేయండి, లేకపోతే మీ ఇంటిపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. మరి ప్రతి ఒక్కరూ గ్రహణం తర్వాత ఇంటి నుండి ఈ వస్తువులను తొలగించండి. ఇక ఆ వస్తువులను తొలగించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి. ఇల్లు శుభ్రం చేసే నీటిలో ఉప్పు, గోమూత్రము లేదా రోజ్ వాటర్ లేదా గంగాజలం వేయాలి. వీటితో పాటు ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగించే లైజాల్ వంటివి ఉంటాయి కదా, అవి కూడా వేయండి. ఇల్లును ఉప్పు, గోమూత్రంతో, ఫినాయిల్తో శుభ్రం చేస్తే గ్రహణం యొక్క చెడు ఫలితాలు అంతా కూడా పోతాయి. ఉప్పు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని త్వరగా లాగేసుకుంటుంది. ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పును నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేస్తే ఆ ఇల్లు పవిత్రంగా మారుతుంది. అదేవిధంగా గోమూత్రం అనేది మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు ఆవులను పెంచుకుంటే ఆ ఆవుల మూత్రాన్ని ఇల్లు తుడిచే నీటిలో వేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గోమూత్రం అనగానే రోడ్డుపై ఉన్న ఆవుల మూత్రం కూడా వాడుకోవచ్చు అని అనుకుంటారు, కానీ అది తప్పు. అవి ప్లాస్టిక్ తింటాయి. మనం తినగా మిగిలిన పదార్థాలను వేస్తే అవి తింటాయి. అలాంటి ఆవు మూత్రంతో ఇంటిని శుభ్రం చేయకండి. గడ్డి తినే ఆవులు ఉంటాయి. అలాంటి ఆవుల మూత్రాన్ని మీరు ఇల్లు కడిగే లేదా తుడిచే నీటిలో వేయండి. ఇవన్నీ కాదండి, అసలు మా దగ్గర గోమూత్రం లేదు అని అంటారా? అయితే మీరు గంగా జలాన్ని కానీ రోజు వాటర్ని కానీ ఉపయోగించండి. ఇవి 2 చాలా శక్తివంతమైన వస్తువులు. ఇవి ఇంటిని శుభ్రం చేయటమే కాదు, ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీని వచ్చేలాగా చేస్తాయి. ఈ ఇంటిని పరమ పవిత్రంగా మారుస్తాయి. గోమూత్రం, గంగాజలం లేదా రోజ్ వాటర్ ఈ 3టిల్లో ఒకటి ఖచ్చితంగా వాడాలి. ఒక మంచి సువాసన వచ్చే ఫినాయిల్ లేదా లైజాల్ను ఇల్లు తుడిచే నీటిలో వేయండి. మనం కానీ పిల్లలు కానీ ఎక్కువ శాతం నేలపైనే ఉంటాము, తిరుగుతూ ఉంటాము, ఆడుకుంటూ ఉంటాము, తింటాము, నేలపైనే పడుకుంటాము. ఇన్ని పనులు నేలపై చేసినప్పుడు చాలా బ్యాక్టీరియా ఆ నేలపై ఉంటుంది కదా. దానితో పాటు గ్రహణం వల్ల వచ్చే విషవాయువులు కూడా నేలపై ఉన్న బ్యాక్టీరియాతో కలిసి మరింత శక్తివంతంగా మారి మనకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఫినాయిల్ వాడండి. ఉప్పు, గోమూత్రము 3 ఖచ్చితంగా నీటిలో వేసి ఇల్లు శుభ్రం చేయండి. అప్పుడే గ్రహణం యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ తొలగిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రాలు కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది. సానుకూల శక్తి ఇంట్లోనికి వస్తుంది. ఇక మీ ఇంటిలో కనకవర్షం కురుస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ను తొలగించడానికి బాగా పనిచేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ గ్రహణం తర్వాత ఇంటిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుభ్రం చేయండి. మంచి ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.